సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ మాసంలో 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు వార ఫలాలని మనం ఇప్పుడు 12 రాసులకి గోచార ప్రకారం ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. నా ఆరోగ్యం ఎలా ఉంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా కుటుంబం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుందని ఒక క్యూరియాసిటీ. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని నమ్మండి, అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ 8/6/2026 నుండి 14/6/2026 వరకు ఈ వారం గ్రహాలన్నీ ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం. రవి వృషభ రాశిలో ఉంటారు, బుధుడు వృషభ రాశిలో ఉంటారు, శుక్రుడు మిథున రాశిలో, కుజుడు సింహరాశిలో, గురుడు మిథున రాశి నుండి కర్కాటకానికి, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఉన్నారనమాట. ఈ వారంలో బుధ గృహ ప్రభావం వల్ల విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త ఆలోచనలతో ముందుకొస్తాయి. శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం ఉన్నప్పటికీ కృషి చాలా అద్భుతంగా ఉంటుందని మాత్రం చెప్పడం జరుగుతుంది. తులారాశి మిత్రులారా, ఈ వారమంతా కూడాను సమతుల్యంతో విజయం సాధించే ఒక అద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చు అని కూడా చెప్పవచ్చు. మెయిన్ థింగ్ వచ్చేసి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి లీగల్ ఇష్యూస్, కోర్టు వ్యవహారం అనుకూలంగా వచ్చే అవకాశాలు ఈ వారం బాగా ఉంది. ఎన్నో రోజులుగా ఒక శస్త్రచికిత్స చేయాలని ఉంటుందని ఆరోగ్యపరంగా ఒక కేర్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఈ వారం. ఈ రెండు మేజర్ వీక్ అనమాట ఈ వారంలో కూడా చెప్పచ్చు. ఇంకా విదేశాల్లో ఉద్యోగానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళకి ఎన్నో రోజులుగా గడ్డు కాలంగా ఉన్నదంతా కూడాను ఒక న్యూస్ గెట్ రెడీ, మీకు మంచి అవకాశాలు బాగున్నాయి. సినిమా, టీవీ కళాకారులకి, తర్వాత స్టేజ్ కళాకారులకి ఇవన్నీ కూడా ఒక మంచి అవకాశాలు ఈ వారం కలిసి వచ్చే అవకాశాలు చాలా అద్భుతంగా ఉంది. షేర్ మార్కెట్ మాత్రం ఒక విచిత్రమైనటువంటి వారంగా కనబడచ్చు ఈ వారం అంతా కూడా. మీకు జాగ్రత్త, అప్పుడే లాభాలు కనబడతాయి, అప్పుడే నష్టం కనబడతాయి. ఈ వారం అంతా కూడా జాగ్రత్తగా చేయండి. రియల్ ఎస్టేట్ చర్చలు విజయమయ్యే అవకాశాలు ఉన్నాయి. అది బిజినెస్ క్లోజ్ అవుతుందని చెప్పడం, చర్చలు బాగా అనుకూలంగా ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సర్వీస్ సెక్టార్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు, ఉద్యోగం లేని వారికి కొత్త అవకాశాలు, వివాహం కాని వారికి పెళ్లి చూపు లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ ఒక మిశ్రమైనటువంటి వారంగా చెప్పచ్చు. లక్కీ నెంబర్ 6 గులాబీ కలర్. ఈ వారం అంతా కూడా కలిసి వస్తుందని చెప్పచ్చు. పడమర దిక్కు చాలా కలిసి వస్తుంది. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు ప్రతిరోజు చెయ్యండి. ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ, గురు, శుక్ర, శనిపేశ్వర, రాహువే, కేతువే అని చెప్పుకుంటూ ఈ యొక్క ఫలితాలని కూడా చేస్తూ ఉండండి. విజయోస్తు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలి మీ యొక్క జాతకం అంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి అనుగ్రహం పొందడానికి మంచి అద్భుతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, రుచిగా వస్తుంది. దేవుడు మనకు జీవితంలో పరీక్షలు ఎందుకు పెడుతున్నారని ఒక ప్రశ్న అడుగుతున్నారు. దేవుడు మనకు పరీక్షలు పెట్టడం మనకు ఆయనకేం పని లేదండి. మిమ్మల్ని ఎంచుకొని మీకు పరీక్షలు పెట్టడం అనేది కాదు. మనం ఎంచుకున్నటువంటి దారి, ఆ దారిలో మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు నీ యొక్క రాత ఇది అని చెప్పి రాసి పంపించేస్తాడు. అర్థమైందా? ప్రతి ఒక్కరికి కూడాను ఈ యొక్క తల్లిదండ్రులకి పిల్లవాడు గాను, ఒక భార్యకు ఒక భర్తకు భర్త భార్య గాను, భార్యకు భర్త గాను, పిల్లలు గాను, అత్తమామలు గాను, ఫ్రెండ్స్ గాను, ఉద్యోగం గాను, వృత్తి గాను నిర్ణయించబడింది మరణం వరకు. మరి ఇందులో వచ్చే పరీక్షలు అంటారు చూసారా, భగవంతుడు దీన్ని కొంచెం ఫర్నిష్ గా చెప్పుకుంటే చెరిష్ ద గిఫ్టర్, అబ్యూస్ ద గిఫ్టర్ అని అంటారు అనమాట. భగవంతుడు మనకు ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్, ఈ శరీరాన్ని ఇచ్చాడు. దేహో దేవాలయ అని చెప్పేసి ఒక జీవితాన్ని, మానవ జన్మనిచ్చాడు. ఇందులో మనము చక్కగా పరోపకారార్థి ఇదం శరీరం అనుకుంటూ మనం చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ ఇతరులను చేసుకుంటూ పోతే అన్ని రకాలుగా ఉంటుంది. ఎప్పుడైతే మనలో స్వార్థం అది వస్తుందో, ఆశ అవన్నీ పెరుగుతుందో, అప్పుడు దారి తప్పుతూ ఉంటాం. ఆ దారి తప్పినప్పుడు అవసరాలు పెరుగుతాయి. ఆ అవసరాలు తగ్గట్టుగా అవకాశాలు ఉండదు. దానికి అప్పులు చేయడము, లేకపోతే ఇతరులను ఏమార్చడము, సమాజంలో ఇబ్బంది పెట్టడము. దాన్ని మనం ఏం చేస్తాం? భగవంతుడు నాకే ఇన్ని కష్టాలు ఇస్తావా అని భగవంతుడిని
బ్లేమ్ చేయడం. ఆయనకి ఏమైనా పన? మీరు పుట్టినప్పటి నుంచి మీరు మరణించేంత వరకు ఒక్క క్షణం కూడా ఆగకుండా గుండె కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు మీకు పరీక్ష పెడుతున్నాడా భగవంతుడు? అనుగ్రహం ఇస్తున్నాడా? మనమైనా ఒక్కొక్కసారి శ్రద్ధగా ఉండం, అలా పడుకుంటా ఇలా లేస్తాం. మీరు పడుకున్నా, లేసినా, తిన్నా, ఏమేమి వేషాలు వేసినా వాటన్నిటినీ సగిస్తూ భావిస్తూ మీ హృదయం లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ను కొట్టుకుంటూ ఆ ప్రాణవాయువుని ఇచ్చే భగవంతుడికి కృతజ్ఞత చెప్పండి. కానీ భగవంతుడు ఇబ్బంది పెట్టాడు, భగవంతుడు అనుగ్రహప్రదాయుడు. మీ ఆశలు, మీ అలవాట్లను అదుపులో పెట్టుకుంటే జీవితం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. విజయోస్తు. గురుగారు, ఒక ప్రశ్న ఉందండి. నిజమైనటువంటి భక్తి అంటే ఆలయానికి వెళ్ళడమేనా? ఆలయానికి వెళ్ళే పూజలు, పురస్కారాలు, హోమాదులు చేస్తేనే భక్తియా, లేకపోతే ఏ రకంగా ఉండొచ్చు అని అంటే, ఇప్పుడు మాధ్యమాల ద్వారా చూస్తున్నారు చూసారా, యూట్యూబ్ ద్వారాను, టీవీ ద్వారాను చూస్తున్నారు కదా. ఎలా మీకు నేను కనెక్ట్ అయ్యాను? త్రూ శాటిలైట్ ద్వారా వెళ్ళి మీకు నేను కనెక్ట్ అయ్యాను కదా. అలాగే భగవంతుడి దగ్గరికి కూడా అలా కళ్ళు మూసుకొని ఉండగా ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ తేజోమయమైనటువంటి రూపం కనబడి ఆ స్వామివారితో కనెక్ట్ అవ్వాలి. అది మీరు ఆలయంలో కూర్చుంటారా, ఇంట్లో కూర్చుంటారా, ఇంకో చోట కూర్చుంటారా అనేది కాదు ప్రశ్న. మీరు భగవంతుని ప్రార్థన చేస్తారా లేదా అనేది ముఖ్యం. ఎందుకు ఆలయాలకి ఒక ప్రత్యేకత ఉంది అని అంటే, ఒక యంత్ర ప్రతిష్ఠ చేసి నిత్య పూజలు చేసి ఒక పవిత్రమైనటువంటి భక్తులు అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకున్నటువంటి ఎంతో పుణ్యాత్ములు నడిచిన భక్తుల యొక్క పాదధూళిలో భగవంతుడు ఉంటాడని చెప్తారు. కాబట్టి అక్కడ పవిత్రమైనటువంటి స్థలంగా ఉంటుంది. కాబట్టి ఆ దేవాలయాలకి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది ఒక సిస్టమ్ ఉంది. కాబట్టి అక్కడ మంత్రోచ్చారణతో ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళడం మంచిది. మన ఇంటిలో కూడా దేవాలయము, ఒక దేవుడు రూమ్ అనేది ఉంటుంది, అక్కడ ఉంటుంది. కానీ 24 గంటల సేపు మనలో ఆత్మ అనే ఒక దేవుడు మనల్ని పరీక్షిస్తూ చూస్తున్నాడు. తత్వమసి, దట్ ఈస్ కాల్ తత్ త్వం అసి. నువ్వు దేన్నైతే చూడడానికి, దేన్నైతే పొందడానికి ప్రపంచంలో తిరుగుతున్నావు అది నీలోనే ఉంది, చూసుకో. అహం బ్రహ్మాస్మి అని చెప్పాడు. భగవంతుడు నీలోనే ఉన్నాడు. శివం శివం శివం. ఈ శివం లేకపోతే దాన్ని శవం 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 అంటారు. కాబట్టి దేవాలయానికి పూజ చేయాలా, నీలో పూజ చేయాలా అనేది కాదు. పూజ చేయి, కనెక్ట్ అవ్వు భగవంతుని. నువ్వు పూజించకపోతే కొట్టాడు భగవంతుడు, కానీ పూజిస్తే నువ్వు ఇంకా బాగుంటావు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్గ్యూ చేయడం వల్ల మనం బాగుంటామా, నెగిటివ్ అవుతామా అని అంటే, ఆర్గ్యూ చేయడం వల్ల నెగిటివ్స్ వస్తుంది. కానీ నువ్వు ఆర్గ్యూ చేయకుండా సైలెంట్ గా ఉంటే బాగా అయిపోతామంటే బాగా అయిపోమట, కానీ నెగిటివ్ అనేది తగ్గిపోతుంది. చాలదా? అదే భగవంతుడు. దేవాలయానికి వెళ్ళడం, మనం చేయడం అనేది కర్మ ఫలితం తప్పకుండా మనల్ని చేరుతుంది. అంటే కర్మ రిటర్న్స్ అంటారు చూసారా. అవును, ఎదుటి వాళ్ళకి ద్రోహం చేయాలి అని అనుకుంటే ఇక్కడ చూడండి, చెయ్యి నేను ఇలా పెట్టాను, నేను నిన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాను అని ఒకటి చెయ్యి అక్కడ చూపిస్తుంది. ఇక్కడ 1, 2, 3 వేళ్ళు నిన్ను చూపిస్తుంది. పైన భగవంతుడు చూస్తున్నాడు. 3 వేలు సమాజం నిన్ను చూస్తుంది, భగవంతుడు పైన చూస్తున్నాడు. కానీ నువ్వు చూపే వేలు ఒకటే అనమాట. అఫ్ కోర్స్ నువ్వు ఎవరికైనా చెడు చేస్తే 4 రకాలైనటువంటి చెడు నీకు రిటర్న్ ఖచ్చితంగా వస్తుంది. నువ్వు మంచి చెయ్యకపోయినా పర్లేదు, కానీ చెడు చెయ్యకుండా ఉండు. అదే ఇతరులకు చేసే సమాజంలో ఒక మంచి విశేషం. అందుకే కర్మ రిటర్న్స్, విజయోస్తు. కృష్ణుడు మహాభారతంలో యుద్ధాన్ని ఎందుకు ఆపలేదు? ఇక్కడ మీకు మంచి ప్రశ్న. ఆయన కూడా, కృష్ణుడు కూడా యుద్ధం చేయమని చెప్పలేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రథసారథిగా అర్జునుడికి పార్థసారథిగా కూర్చున్నాడు ఆయన. ఈయన పోయి యుద్ధం చేయడా, కర్మణ్యేవా నివాసస్తే మాపడే సుఖదాసన. ఈయన ఏం చెప్పాడు? మనమందరూ కూడా 732 శ్లోకాలు ఉన్నటువంటి భగవద్గీతను శ్రీకృష్ణుల వారే మనకు అందించారు. కొన్ని అధ్యాయాల వరకు ఆ అర్జునుడు ఆయన ఒక రైడర్ లాగా చూశాడు, ఒక సారథి లాగా, ఒక డ్రైవర్ లాగా చూశాడు. అప్పటి వరకు నేను క్షత్రియుడిని, నేను ధర్మరాజు యొక్క తమ్ముడిని, పంచపాండవుల ఒకరిని అనే ఒక ప్రౌడ్ తోనే ఆ అర్జునుడు ఉంటూ ఉంటాడు. ఆ యొక్క 11వ అధ్యాయాన్ని చెప్పేటప్పుడు విశ్వరూప అవతారం ఒకటి వస్తుంది. ఆ అధ్యాయంలో స్వామివారు విశ్వరూపం ధరించి అర్జునుడికి దర్శనం ఇస్తాడు. దర్శనం ఇచ్చి అప్పటి నుంచి అర్జునుడి యొక్క బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. ఎందుకంటే స్వామి ఎటు తల ఎత్తినా స్వామివారు కనబడట్లేదట. అంటే అంతటి మహానుభావుడికి యుద్ధం ఒక లెక్కన కాదు కదా. ఎంటైర్ భగవద్గీతలు ఎక్కడ కూడా యుద్ధం గురించి చెప్పలేదు. స్వామివారు చెప్పినటువంటి ఆ 700 శ్లోకాల భగవద్గీతలో కూడా యుద్ధం గురించి మాట్లాడలేదండి, జీవితం గురించే మాట్లాడారు. శ్రీకృష్ణుడు జీవితాన్ని ఉపదేశించడానికే ఉన్నాడే కానీ యుద్ధం గురించి ఉపదేశించడానికి కాదు. మనం ఆనందంగా ఉంటే శ్రీకృష్ణుడు ప్రేమగా కనబడతాడు. మనం
కొంచెం మాలిన్యంగా ఉంటే అది యుద్ధ వాతావరణంగా కనపడుతుంది. మన యొక్క బుద్ధిలోని మంచి చెడు రెండు ఉంది కాబట్టి ఆ మంచి చెడుని ఎదిగి నువ్వు ముందుకు వెళ్ళు అని భగవద్గీతలో యొక్క సారాంశంగా శ్రీకృష్ణుడు చెప్పారు. కాబట్టి అందుకే శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని చెప్పలేదు, అధర్మాన్ని మాత్రం జయించమన్నాడు కానీ యుద్ధం చేయమనలేదు. భయభక్తులతో ఉండాలి అన్నారు. భక్తి ఉంటే భయం ఎందుకు ఉండాలంటే భయభక్తులతో ఉండాలి. అక్కడ ఎదుటి కూర్చున్నది మనం ఒకళ్ళమే, ఈ ప్రపంచాన్ని ఏలే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అక్కడ కూర్చున్నాడు ఎదురుగుండా. ఆయన చూసినప్పటికీ భయభక్తి ఉండాలి. దేవుని చూసినప్పుడు ఆ భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఆ ఒక దేవుడు కనబడని ఒక గొప్ప శక్తిగా అక్కడ కూర్చున్నాడు. దైవం మానుష రూపేణ. అది ఎలా కనబడుతున్నాడు? తల్లిదండ్రిగా, గురువులుగా, సమాజంలో పెద్దవాళ్ళుగా, అర్చకులుగా, ఆరాధులుగా ఉన్న వాళ్ళని కూడా ఒక ప్రేమగా చూస్తే సాక్షాత్ భగవంతుని చూసినట్టుగా ఆ భయభక్తితో ఉండాలి అని అంటారు. ఆఖరికి మనకు విద్య నేర్పించిన టీచర్ దగ్గర కూడా భయభక్తులతో ఉండాలి. అదే దేవుడికి ఇచ్చే మన మర్యాద, విజయవస్తు. మనిషి యొక్క గొప్పతనం ధనంలో ఉంటుందా, ధర్మంలో ఉంటుందా అంటే పరోపకారార్థే ఇదం శరీరం. ఇతరులు బాగుండాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళే దేవుళ్ళు. మంచి గుణం వాళ్ళ దగ్గరే ఉంటుంది. డబ్బులు సంపాదించాలి, డబ్బులు అవసరం ఉంది. ఆ డబ్బులు క్షేత్రస్థాయిని పెంచే విధంగా ఉండాలి కానీ క్షేత్రాన్ని నాశనం చేసే వాళ్ళ దగ్గర ఉండకూడదని చెప్తారు. కాబట్టి మంచితనంతో ఉన్న వాళ్ళు అందరూ క్షేమంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. విజయవస్తు.